కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, కొనుగోళ్ల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని పెద్ది మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎప్పుడు నాట్లు వేస్తారో, ఎక్కడ చివరి కోతలు జరుగుతాయో కనీస అవగాహన లేని వాళ్లు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారని, ఇప్పటికైనా మేడిగట్టును రిపేర్ చేయాలంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ధాన్యపు కొనుగోళ్లు రికార్డు స్థాయిలో దేశంలోనే చేశామన్నటువంటి ప్రకటన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఏ సంవత్సరంలో ధాన్యపు కొనుగోలు జరిగాయి, ప్రస్తుతం ఇంకా ధాన్యపు రాశులన్నీ కూడా జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యపు కొనుగోలు జరగక ధాన్యపు కొనుగోలులో జాప్యం వల్ల ఇప్పటికీ రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సంపేట మాజీ ఎమ్మెల్యే, గతంలో సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి చైర్మన్ గా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు రికార్డు స్థాయిలో ధాన్యపు కొనుగోలు అంటే ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి చేతలకు ఏమాత్రం సంబంధం లేదు. వారు కేవలం మాటల మంత్రి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే 2020-21 సంబంధించినటువంటి 2 సీజన్లలో వానాకాలం పంట కానీ ఎండాకాలం పంట సంబంధించి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా ఈ దేశంలోనే అత్యధిక రికార్డు స్థాయి కొనుగోలు చేసినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. అది పరిజ్ఞానం లేకుండా, పరిణతి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మొత్తం కుప్ప చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయినటువంటి తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం కూడా ఇలా దివాలా తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మేము రాగానే లాభాల బాటలో నడిపిస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దాన్ని నష్టాల బాటలో నడిపించింది. మేము రాగానే లాభాల బాట నడిపిస్తున్నాం ప్రగల్భాలు పలికినటువంటి మరి ఈ ప్రభుత్వము ఇవాళ ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ 1,06,000 కోట్లు దాటింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు. ఏమాత్రం కూడా ఇవాళ మిల్లర్లో సంబంధించి, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో సైక్యత లేదు, అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు. విపరీతమైన అవినీతి అనేది పూర్తిగా వేలునుకొని పోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో, డిపార్ట్మెంట్లో. దాన్ని ఇక ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దాన్ని రికవరీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. రికవరీ కూడా కారు అందులోకి వెళ్ళి. ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పట్ల ప్రైవేట్ కేసు వేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద. అంటే ప్రభుత్వం సిగ్గుపడాలి, కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం రైతులు పడ్డంత అరిగోస చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి ఏపీలో కానీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన కానీ ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఎన్నడూ రాలేదు. అసలు రైతు ఊహించినటువంటి పరిస్థితులు ఈసారి దాదాపు 50 డిగ్రీల ఎండలో 2 నెలల పాటు రోడ్లపైన సంసారం చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇవాళ రైతాంగం పరిస్థితి నిజం కూడా చాలా బాధాకరం. చాలా మంది అనారోగ్యం పాలైన, చాలా మంది వడదెబ్బ పాలై కూడా కుప్పల మీద చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యాసంగికి సంబంధించి తీసుకుంటామని మొదటగా ప్రకటించి ఆ తర్వాత 75 లక్షలకు కుదించినటువంటి పరిస్థితి కూడా. కాంగ్రెస్ అంటేనే అది అబద్దం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒక మాట అంటే అది ఖచ్చితంగా అబద్దం అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు ఇవాళ జరుగుతున్నటువంటి పాలనకు ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా 22,300 కోట్ల రూపాయలు ఇలా ఎన్సీడీసీ దగ్గర ఈ ఎండాకాలం పంట కొనుగోలు కోసము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ను ఎవరు కూడా బహిరంగ మార్కెట్లో, బ్యాంకుల్లో నమ్మకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ సంతకం పెట్టినప్పుడు కూడా నమ్మి ఏ బ్యాంకర్ ముందుకు రాకుంటే ఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గరికి అప్పుకెళ్లి ఆ డబ్బును లోన్గా తీసుకొచ్చింది ఎండాకాలం పంట కొనుగోలు కోసం. ఇవాళ ఎంత డబ్బు ఖర్చు అయిందండి? ఇవాళ దాదాపు 14,000 కోట్లు దాటలు ఇప్పటివరకు. మరి మిగతా డబ్బు అంతా ఎడిపోయింది అంటే వాళ్ళు ముందు చేసినటువంటి ప్లాన్కి ఇవాళ క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టి, అరిగోస పెట్టి, ప్రైవేటు మార్కెట్కు వెళ్లేటువంటి విధంగా మెడలు పెట్టి రైతులను ప్రైవేటు మార్కెట్లోకి నెట్టిందే ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే నష్టం జరుగుతుంది కొనుగోలు చేస్తే అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే, నష్టం జరగకుండా ఉండడం కోసం మాత్రమే రైతులను ఇలా నష్టపరిచేటువంటి చిల్లర రాజకీయాలకు ఇలా ఉడగట్టిల్లు. 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి జీవో 21 తీసుకొచ్చారు. మార్క్ఫెడ్ ను మధ్యలో తాకట్టు పెట్టి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు పుట్టకుండా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మార్క్ఫెడ్ ను
మధ్యలో తాకట్టు పెట్టి ఇలా ఎన్సీడీసీ దగ్గర డబ్బులు తీసుకొచ్చిళ్ళు. మరి ఆ డబ్బు ఇవాళ ఖర్చు అయింది కేవలం 14,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మిగతా సంబంధించినటువంటి దాదాపు 9,000 పైచిలకు కోట్ల రూపాయలు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? అదంతా కూడా అంటే రైతుల దగ్గర కనుక కొనుగోలు చేసి ఉంటే ఇలా రైతు ఇలా లాభాల బాటలో ఉండేవాడు. ఇలా రైతులను అంటే డబ్బులు నిల్వ ఉన్నప్పటికి కూడా లక్ష్యాన్ని చేరకుండా 95 లక్షల మెట్రిక్ టన్నులు గాను ఇవాళ దాదాపు 70 లక్షలు మాత్రమే ఇలా కొనుగోలు అనేది ప్రక్రియ పూర్తి చేసుకున్నామని చెప్పి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 3 సార్లు మాట మార్చింది, ఇప్పటికే మార్చింది. ఇవన్నీ కూడా రైతాంగం కూడా ఆలోచిస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత తెలంగాణ మొత్తం కాంగ్రెస్ అంటేనే మండిపడతా ఉన్నది. ఇలా ఏ ఊరు ఏ పల్లెకు పోయినా ఏ తండకు పోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఇలా తరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ మంత్రులు కూడా కొనుగోళ్ల ప్రక్రియ జరిగినప్పుడు దాదాపు 75 రోజులు రోడ్ల మీద అటు మొక్కజొన్న రైతులు కానీ ఇటు ధాన్యం పండించినటువంటి వరి రైతులు కానీ రోడ్ల మీద అరిగోస పడుతున్నప్పుడు అసలు బీటీ రోడ్లు ఎక్కడ ఖాళీగా లేవు. 2 నెలల పాటు నిండిపోయినాయి. ఎక్కడ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారిక పర్యటన చేసే పరిస్థితి లేకుండా తప్పించుక తిరిగి దొంగలే. ఇది ప్రజలు కూడా రైతులు కూడా అర్థం చేసుకో ఉంటున్నారు. అదే ఆనాడు కరోనా వచ్చినప్పటికీ కూడా ఇవాళ చేసినట్టు 25-26 సంవత్సరంలో కొనుగోలు చేసిన దానికంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసి ఆనాడు చరిత్రకెక్కింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుకు ఎన్నడూ బాధ లేదు. కరోనా వచ్చినా కూడా ఆనాటి అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నిత్య పర్యవేక్షణ రాత్రింబవళ్లు రైతులకు వెన్నుదన్నుగా నిలబడ్డది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. జూన్ 5వ తేదీ వరకే పూర్తిగా ధాన్యపు కొనుగోలు జరగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షలోనూ చెప్పినటువంటి పరిస్థితి ఇవాళకి పూర్తి కానటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు జరిగిన రైతులకైనా డబ్బులు పడ్డాయి సార్. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పండించిన రైతులు వరి పంట ఏకకాలంలో నాట్లు వేయరు, ఏకకాలంలో హార్వెస్టింగ్ కాదు. ఆ పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టం. కాంగ్రెస్ పార్టీకి ఆ పరిజ్ఞానం లేదు. ఏ జిల్లాలో పంట ఎప్పుడు హార్వెస్టింగ్ అయితే అంటే కోతకు వస్తుంది, ఏ జిల్లాలో ఎప్పుడు చివరగా కోతకు వస్తుంది అనే పరిజ్ఞానం లేకపోవడం అనేది దురదృష్టకరం. అది వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈస్ట్ వరంగల్ జిల్లా అయితే చాలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేటుగా కోతలు వస్తాయి, లేటుగా నాట్లు అవుతుంది. అది శాస్త్రీయ పద్ధతిలో కూడా అది క్లైమాటికల్ కండిషన్స్ కానీ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా చూసినప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కొనుగోళ్ల ప్రక్రియ జూన్ 5కు ముగించి నిర్ణయం చేయడం అనేది లోపభూయిష్టమైన నిర్ణయం. అది తప్పుడు నిర్ణయం. అది అవగాహన లేకపోవడం, పరిణతి లేకపోవడం దీనికి కారణం. ఇంకా వారం రోజుల పాటు ఇక్కడ కొనుగోలు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగాల్సిందే. దానికి సంబంధించిన అనుమతులు ఖచ్చితంగా దానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ మరొకసారి డిమాండ్ చేస్తా ఉంది. రైతుల సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి నిన్న మేడిగడ్డకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడము, మేడిగడ్డ గురించి మాట్లాడడం, ఆ తర్వాత మొన్న ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా దేవాదుల గురించి మాట్లాడడం, ఇవన్నీ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. బట్టి బక్వాస్ ఏమీ లేదు వాళ్ళు చేసేది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడిగడ్డ సందర్శన పేరు మీద వెళ్లారు. ఎందుకంటే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఆనాడు కాళేశ్వరం మొత్తం కూలైపోయింది, 1,00,000 కోట్లు వరదల్లో కొట్టుకునేపోయినాయి, ఇసుక కింద మేటలేసినాయి అని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గులు ఇలా ముఖం చూపే పరిస్థితి లేదు ప్రజలకు. కాబట్టి దాన్ని రిపేర్ చేస్తున్న పేరు మీద ఇప్పటి కూడా ఈ బృందం ఆ బృందం అని చెప్పి కాలయాపన చేయడమే తప్ప ఇప్పటి వరకు కూడా అది చేసేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఆ ప్రాజెక్టును మొత్తమే ఖతం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. తమ్మిడిహెట్టి పేరు మీద ఇవాళ మేడిగడ్డ అవసరం లేదనేటువంటి ఒక వితండవాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆనాడు మహారాష్ట్రలో కూడా ఆనాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దాన్ని ఇది కుదరదు, ఇది సాధ్యం కాదు అని చెప్పి ఆనాడే సొంత పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆనాడే తేల్చి చెప్పినటువంటి విషయం. వాళ్ళకు పరిజ్ఞానం లేకపోవడం, అవగాహన లేకపోవడం, తెలిసి కూడా తెలియనట్టు నటించడం, ఇది ఒక డ్రామా తప్ప మరొకటి లేదు. ఇప్పటికైనా మేడిగడ్డ తక్షణమే రిపేర్ చేయాలి బిడ్డ, లేకపోతే రైతులు తిరగబడేటువంటి రోజులు ఆసన్నమైనవి, దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ రాబోతుంది. ఇలా ప్రాజెక్ట్ అని కూడా ఖాళీగా ఉన్నాయి. కుట్రపూరితంగా కరెంటు బిల్లు మీద పడుతుందనేటువంటి ఒక చిల్లర ఆలోచనతోటి ఇవాళ ప్రాజెక్టులో విఫల ప్రయోగం అని చెప్పేటువంటి చిల్లర కుట్రల రాజకీయానికి తెరలేపి ఇలా రైతాంగాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళా నెర్రెలు వారినటువంటి నేలగా తెలంగాణ తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. దానికి ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మొత్తం చూస్తే
కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రైతులకు సంబంధించి ఏ భూముల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడ మొదటగా పంట వేస్తారు, ఎక్కడ పంట చివరగా కోస్తారనేటువంటి విషయాలు కూడా సరిగా తెలియవన్నటువంటి విషయాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తూనే ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఉంది. ఈ సందర్భంలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గొప్పతనం తెలుస్తుంది. ఇప్పటికైనా మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంశాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.